మనకు ఈ రైల్వే స్టేషన్ లో ఒక చోట సూట్ కేసులో బాంబు పెట్టారని తెలిసింది మనకు. దాని ప్రకారంగా ఒక బాంబు టీం వచ్చింది ఇక్కడికి. విత్ బాంబు డీపీ జాకెట్ వేసుకుని వచ్చింది. ఒకవేళ ఏదైనా పేలినా కూడా ఇతని దగ్గర పేలినా కూడా ఇతనికి ఏం కాదు. మొత్తం టోటల్ డీపీ హెల్మెట్, డీపీ మొత్తం జాకెట్ ఉంటుంది. ఇతనికి కూలింగ్ అది లోపల చేస్తుంటే పైప్స్ అన్ని ఎవరు ఉంటాయి, దానివల్ల కూలింగ్ చేస్తుంటది ఇతనికి. దాన్ని డిఫ్యూజ్ చేసే విధానం చూపిస్తారు, చూడండి ఒక్కసారి. అలాగే బాంబు జాకెట్ కూడా తెచ్చారు. ఆ బాంబు జాకెట్ ఎలా దాని మీద కప్పుతారు, తర్వాత ఇతను ఆ బాంబుని ఏ విధంగా చెక్ చేసుకుంటారు. బాంబు తెలిసిన దగ్గర ఆ చుట్టుపక్కల దూరంగా వెళ్ళాలి, సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. Manalpuri, Kamani Express is coming on platform number 2. For kind attention please, train number 17407. తర్వాత మేము చేసే పని ఒకసారి చూడండి. బాక్సుల్లో ఎందుకుంటాయంటే టెర్రరిస్ట్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఉండరు. ఆల్రెడీ స్లీపర్ సెల్స్ ని వాళ్ళు మన సొసైటీలోనే డబ్బు కోసం పనిచేసే కొంతమంది దేశద్రోహుల్ని ఏర్పాటు చేసుకుని ఉంటారు. వాళ్ళు ఎంతమంది ప్రాణాలు పోతే సంబంధం లే, ఎక్కడో దగ్గర వాళ్ళు చేసిన వర్క్ చేయాలంటే ఇలాంటి ఎక్స్ప్లోజివ్స్ ని ఏదో ఒక బాక్స్ రూమ్ లో పెడతారు. అవి అలా బ్లాస్ట్ అయితే ఏం చేస్తారని ఒకసారి చూస్తారు. కావచ్చు లేదా బాక్స్ లో కావచ్చు, ఏ విధమైన రూపంలో అయినా ఉండొచ్చు, కానీ అది మనకు తెలియదు. పేల్చి మాత్రమే దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. అన్ని విభాగాలు అంతతో పాటు పబ్లిక్ కూడా. కాబట్టి ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ప్రాణాలు పోకుండా, ఎంత తక్కువగా ప్రాణాలు పోతే మనం ప్రజలు కాపాడగలుగుతాం. కాబట్టి ఒకసారి బ్లాస్ట్ ఏంటంటే గుండెకొడకుండా, లేదా ఫైర్ ఏదైనా కూడా జరిగిందనుకోండి, అందరూ కూడా కవర్స్ తీసుకోమంటారు. అంటే ఏదైనా హార్ట్ సంబంధించిన గోడను కానీ, లేదా ఐరన్ ప్లేట్ కానీ, లేదా ఇంకేదైనా షెల్టర్లోకి వెళ్ళాలి. సో దయచేసి ఇలాంటి అలర్ట్ ఒకసారి చేస్తే ఏ క్షణం ఏదైనా జరిగితే ప్రతి ఒక్కరికి ఏదైనా ఇలాంటిది ఒక పోలీసులు మ్యాగ్జిల్ చేసిన అనేది మైండ్ లో ఉంటుందని ఉద్దేశంతో ఈ రోజు ఇది చేయడం జరిగింది. దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడున్న పరిస్థితులు మీకు అందరికీ తెలిసినవే. ప్రస్తుతానికి భారతదేశం మరియు పాకిస్తాన్కు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంది అనేటువంటి విషయం గురించి మీకు అందరికీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఉద్దేశించుకొని మా గౌరవ ఎస్పీ గారు, డీజీపీ గారు యొక్క ఆదేశాల యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద సీనియర్ ఆఫీసర్స్ మేము ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఒకవేళ ఏదైనా జరగాని సంఘటన జరిగితే, అంటే యుద్ధ వాతావరణానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైనా జరిగితే అప్పుడు పోలీసు ఎలా యాక్ట్ కావాలి, ప్రజలు ఎలా యాక్ట్ కావాలి, సాధ్యమైనంత వరకు తక్కువ క్యాజువాలిటీస్తో ఈ ప్రమాదం విపత్తు నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాల గురించి మేము మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరిగింది. దీనికి అన్ని డిపార్ట్మెంట్స్, ఫైర్ డిపార్ట్మెంటు,
తర్వాత ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సివిల్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్, బాంబ్ డిస్పోజల్ టీమ్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్ చేయడం జరిగింది. ప్యాసింజర్స్ కూడా అర్థం చేసుకొని వాళ్ళు సహకరించడం జరిగింది. ప్యాసింజర్స్ యొక్క పాత్ర ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ పాత్ర ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి కూలీ సోదరుల యొక్క పాత్ర ఏమిటి, ఆ ప్రాబ్లం నుంచి ఏ విధంగా మనం తప్పించుకోవాలనేటువంటి విషయం గురించి డ్రిల్ చేయడం జరిగింది. ముఖ్యంగా బాంబు బ్లాస్ట్ అయినప్పుడు ఆ క్యాజువాలిటీస్ని ఎంత త్వరగా గోల్డెన్ అవర్ అంటే అతి తక్కువ సమయంలో హాస్పిటల్కు ఏ మాత్రం ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా హాస్పిటల్ తీసుకుపోవడం, ఎవరి పాత్ర ఎలాంటి డిలే జరగకుండా ఎలా చేసి ఈ సమస్యను సాల్వ్ చేసుకోవాలి. ఇంకా ముందు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఇళ్లలో కావచ్చు, ఈ లైట్స్ ఆఫ్ చేయమన్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, ఇవన్నీ కూడా పాంప్లెట్స్ రూపంలో కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. 100 మామూలుగా మనకున్నవే, కొత్తగా అయితే ఇంకా మనకున్న 112 అనేది ప్రస్తుతానికి 100 చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ టోల్ ఫ్రీ నంబర్ 112. పత్రికా మిత్రులకు, విలేకరులకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి, ఇలాంటివి ఎక్కడ ఏమి ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని మీకు తెలిసినా ఇమ్మీడియట్గా మా ఎస్పీ గారికి ఎస్హెచ్ వాసుకు తెలియపరచవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిన విషయమే, టెహల్గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, టెన్షన్ ఎట్లా ఉంది, ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషన్స్ బార్డర్లో ఎట్లా ఉంది, ఏమేమి జరుగుతుంది అనే విషయం మనం గమనిస్తున్నాం. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ గారు మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అన్ని జిల్లాలలో కూడా రెడ్ అలర్ట్ అయిపోయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సందర్భంగా ఈ సిచ్యువేషన్లో ప్రజలను అలర్ట్ చేసి వాళ్ళను ఏదైనా అనుకోని సంఘటన జరిగితే, ఎగ్జాంపుల్ బాంబ్ బ్లాస్టింగ్ కావచ్చు, ఎయిర్వే నుంచి కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు, బాంబులు పడినప్పుడు ఏ విధంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ, వారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ పక్కనున్న వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, పోలీసుకి ఏ విధంగా సహకరించాలి అనేటువంటి విషయాలు. తర్వాత ఒక మాక్ డ్రిల్ అనేది కూడా ఈరోజు రైల్వే స్టేషన్లో నిర్వహించడం జరిగింది. బాంబ్ డిస్పోజల్ టీమ్, బాంబ్ డిటెక్షన్ టీమ్, లోకల్ ఎస్హెచ్ఓ, స్టేషన్ హౌస్ ఆఫీసర్, డిఎస్పీ గారు, ఆ తర్వాత ఆర్మీ ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా, ఫైర్ డిపార్ట్మెంట్, తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి, రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిసి ఆలోచించుకొని ఎవరెవరి పాత్ర ఏంటి, ఏం చేయాలి, ఏ క్షణంలో ఏం చేయాలి, అతి తక్కువ సమయంలో టైం వేస్ట్ చేయకుండా గోల్డెన్ అవర్లో ఎంతవరకు ప్రాణాపాయాలు తప్పిస్తూ హాస్పిటల్ తీసుకెళ్లి అతి తక్కువ సమయంలో క్విక్ రెస్పాన్స్ చేస్తూ ఎవరి బాధ్యతలు వాళ్ళు జాగ్రత్తగా నిర్వహిస్తూ ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఎక్సర్సైజ్ ను చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ అయిన వెంటనే చిన్న దెబ్బలు ఎంతమంది జరిగాయి, వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకుపోవడము, అంబులెన్స్ ఏ టైంలో వచ్చింది, పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ బాంబ్ డిస్పోజల్ ఏ టైంలో, ఎంత తక్కువ టైంలో వచ్చి దాన్ని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగాము, ప్రజలను భయభ్రాంతుల నుంచి వాళ్ళను సేఫ్టీ ఫీలింగ్స్ వాళ్ళకి ఎంతవరకు మేము ఇవ్వగలిగాము అనే దాని గురించి మేము ప్రాక్టీస్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ మాక్ డ్రిల్, యాజ్ యు నో. దట్స్ వాట్ హ్యాపెన్స్ టుడే. అండ్ ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మా గౌరవ ఎస్పీ గారు తెలియపరిచినటువంటి మెసేజ్ ఏంటంటే, అందరూ జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఎక్కడ ఎలాంటి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు తిరిగినా, అనుమానాస్పదమైనటువంటి వస్తువులు ఉన్నా కూడా దాని గురించి ఇమ్మీడియట్ గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. నైట్ టైమ్స్ లైట్స్ ఆఫ్ చేయమని చెప్తున్నారు మీకు అందరికీ కూడా. ఏ సమయంలో ఆఫ్ చేయమంటారో ఆ సమయంలో జాగ్రత్తగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ప్రజలకు ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా పాటించండి, అర్థం చేసుకోండి. డౌట్ వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అడగండి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి మాక్ డ్రిల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.